ఇప్పుడు ఈ రోజు అంచనాల మేరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 నుంచి 84 వేల కోట్లు కానుంది. అంటే జూరాల నుంచి ఏ విధంగానైతే తుమ్మడియట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి వాటర్ సోర్స్ ఉత్తర తెలంగాణకి మరి అన్యాయం చేసిండ్రో అదే విధంగా మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా జూరాల నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేసి తీవ్రమైన అన్యాయం చేసిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయండి. 32 వేల కోట్లకి అయిపోయే జూరాల నుంచి సోర్సు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇప్పుడు 80 వేల కోట్లు దాటుతుంది అదే ప్రాజెక్ట్ కోసం. మరి జూరాల ఉంటే స్టోరేజ్ కెపాసిటీ 121 టీఎంసీ ఉండేది. శ్రీశైలంలో కేవలం 68 టీఎంసీ ఉందని చెప్పి నేను మనం చేస్తాను. నెక్స్ట్ ఒకటి మీరు ఆలోచన చేయాలి. జూరాల 7 టీఎంసీ 11 టీఎంసీ. మహేశ్వర్ రెడ్డి గారు ఈ విషయం క్లారిఫై చేయాలి. ఎందుకంటే సుందిలో ఎంత కెపాసిటీ తెలుసా? 8 టీఎంసీ. నో అంటే మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఇదే విషయం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట దుష్ప్రచారం చేస్తున్నారు. బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉంది. మీకు మేడిగడ్డ బ్యారేజ్ 16 టీఎంసీలు, అన్నారం 12 టీఎంసీలు, ఇది సుందిల్ల అప్రాక్సిమేట్లీ 9 టీఎంసీ. 9 టీఎంసీ ఉన్న సుందిల్ల బ్యారేజ్తో 195 టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. జూరాల నుంచి లిఫ్ట్ చేయమంటేనేమో ఇది తక్కువ ఉందని కెపాసిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఇది ఒక కుట్రతో కాస్ట్ ఎస్టిమేట్ పెట్టి వేరే మతలబు జరిగిన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి జూరాల ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసేది 414 మీటర్లు. అదే ఇప్పుడు శ్రీశైలం సోర్స్ నుంచి లిఫ్టింగ్ హైటు 560 మీటర్లు. అదే జూరాల ప్రాజెక్ట్ చేసి ఉంటే 22 పంపులతో ప్రాజెక్టు పూర్తయ్యేది. మరి శ్రీశైలంలో 37 పంపులు అవసరమైన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోయే నీళ్ల విషయంలో మీరు ఈ యొక్క స్లైడ్ దయచేసి కృష్ణా బేసిన్ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రత్యేకంగా గమనించాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ నాయకులు కృష్ణా నదీ జలాల్లో వాళ్ళేదో గొప్పలు సాధించినట్టుగా ఆ తర్వాత ఏదో తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా 2014లో ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఆ రోజు అన్నీ కలిపితే పర్ డే 51,000 క్యూసెక్స్ ఉంటే 4.47 టీఎంసీ పర్ డే ఉంటే ఈ 10 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్ర తరలించడానికి క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ బ్యాక్ వాటర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ ఈజ్ నౌ 13.16 టీఎంసీ పర్ డే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా నదీ జలాలు తరలించే వాటర్ డ్రాయల్ కెపాసిటీ was 4.47 TMC per day. In 10 years of TRS government, Andhra Pradesh has increased their infrastructure to illegally divert Krishna waters from backwater of Srisailam and increased it to 13.16 TMC per day. దీంట్లో అదే ఉండిన ఒక నిమిషం. దీంట్లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 టీఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే ఆ రోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్
ఏదైతే కృష్ణా నదీ జలాలు 3 TMC పర్ డే డ్రాయింగ్ కెపాసిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా మాటి మాటికి కృష్ణా నదీ జలాల్లో ఓహో మేము అద్భుతాలు చేసినామని చెప్తుంటారు. ఇవన్నీ అంకెలు, దిస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్పగా చేసినాం, మీరేదో అన్యాయం చేస్తుందని పదే పదే వీళ్ళు చెప్తుంటారు. మేము 2014-15 ఏ సంవత్సరం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం